అందరికీ నమస్కారము. నేను హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మా సిపి గారి ఆదేశానుసారము ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో మంచిగా సమర్థవంతంగా దర్యాప్తు చేయాలా, తర్వాత కేసును కూడా సమర్థవంతంగా కోర్టులో విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో మా సిపి గారు ఈ యొక్క సబ్జెక్టు పైన, ఈ చట్టంలోని అన్ని సబ్జెక్ట్స్ పైన సపరేట్ వీడియోలను చేయమని కోరగా ఈ వీడియోలను చేస్తున్నాను. ఇప్పుడు ఇది పార్ట్ 5 వీడియో. అయితే దీంట్లో ఈ పార్ట్ 5 వీడియోలో ఏముందంటే ఈ చట్టంలోని ప్రత్యేకతలు, అంటే సమ్ స్పెషాలిటీస్ విచ్ వీ నెవర్ కెన్ ఫైండ్ సచ్ థింగ్స్ విచ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎనీ అదర్ లాస్. సో ఈ చట్టంలో కొన్ని ప్రత్యేకతలు, ఇవి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ చట్టంలో వేరే చట్టాల్లో ఉండవు. అయితే దీనిలో ఫస్ట్ మనము సెక్షన్ 32 క్యాపిటల్ ఏ. ఇది ఏం చెప్తుందంటే, మనం మామూలుగా ఒక నేరంలో నేరస్తునికి శిక్ష పడినాక దానికి అప్పీల్ చేసుకోవడానికి సస్పెన్షన్ చేయొచ్చు, లేదా అప్పీల్ చేసి సస్పెన్షన్ కూడా చేయొచ్చు. తర్వాత రెమిషను తక్కువ చేయడము, తర్వాత కమ్యూటేషన్. అయితే ఈ చట్టంలో శిక్ష గురైన వ్యక్తికి ఇలాంటి సస్పెన్షన్ ఉండదు, సెంటెన్సు, తర్వాత రెమిషన్ అనేది ఉండదు. అంటే సత్ప్రవర్తనతో కలిగి ఉంటే ఏడాదికి తక్కువ చేయడం. కానీ కమ్యూటేషన్ అంటే ఒకదానికి వెళ్ళి ఇంకో దానికి మార్పు. అంటే సపోజు డెత్ పెనాల్టీ పడితే లైఫ్ ఇంప్రిజన్మెంటు, లైఫ్ పడితే లైఫ్ కాకుండా కొన్ని సంవత్సరాల వరకే, తర్వాత కఠిన కారాగారం పడితే సాధారణ కారాగార శిక్ష, లేదా సింపుల్ సెంటెన్స్ ఉంటే దాన్ని ఫైన్కు. ఈ విధంగా కమ్యూటేషన్ చేసే ఇది కూడా దీంట్లో లేవన్నమాట. కానీ 18 సంవత్సరాల వ్యక్తి సెక్షన్ 27 అంటే పర్సనల్ కన్జంప్షన్, ఈ యొక్క డ్రగ్స్ ఏదైనా చేసినప్పుడు అలాంటి వ్యక్తికి మాత్రం కోర్టు వారు దాన్ని మాఫ్ చేయొచ్చు అనమాట. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను. సో దీంట్లో ఈ యొక్క కేవలం 27 సంబంధించిన నేరస్తులు తప్పితే మిగతా ఎవరికి లేవు అనమాట, ఎలాంటివి లేవు. తర్వాత సెక్షన్ 32 క్యాపిటల్ బి. ఇది మామూలుగా మనకు శిక్షల్లో చూసినాం అపరాధాలకు తక్కువ 10 ఏళ్ళు, మ్యాక్సిమం 20 years అని, అలాగే ఫైను తక్కువ 1 లక్ష అప్ టు 2 lakhs అని, ఇంకోటి సరైన కారణాలు ఉంటే జడ్జిమెంట్లో రాసి 2 లక్షలకు పైన కూడా విధించవచ్చని, అట్లా చాలా సెక్షన్లకు మినిమం సెంటెన్స్ మ్యాక్సిమం పెట్టింది. అయితే ఇప్పుడు ఈ మ్యాక్సిమం సెంటెన్స్ను ఎప్పుడు మనం కోర్టు వేస్తుంది దానికి కూడా ఈ చట్టంలో సెక్షన్ 32 క్యాపిటల్ బిలో చెప్పబడింది అనమాట. అంటే ఇష్టం వచ్చినట్లు కాకుండా ఈ యొక్క చూపెట్టిన నిబంధనలకు లోబడి ఉంటే అప్పుడు ఎక్కువ మొత్తంలో శిక్ష వేయొచ్చు అనమాట. సో ముఖ్యంగా ఇదేంటంటే మనం కూడా మనకు సంబంధం ఏమని అనుకుంటాం, ఇది కోర్టు వారికి. కానీ మనం కోర్టు ఛార్జ్షీట్ సమర్పించినప్పుడు దాంట్లో ఒకటి రాయాలా, సెక్షన్ 32బికి సంబంధించింది రాస్తే కోర్టు వారు కూడా ఇది పరిగణలోకి తీసుకొని శిక్ష ఎక్కువ మొత్తంలో వేయడానికి అవకాశం ఉంటుంది. ఏంటివి? సపోజు ఈ చట్టంలోని నేరాలను చేసే వ్యక్తి ఆ నేరం చేసే సమయంలో హింసాత్మక చర్యలు కానీ ఆయుధాలు పట్టుకొని చేసిండంటే దెన్ ఈజ్ లైబుల్ ఫర్ ది హైయెస్ట్ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ దిస్ ఆఫెన్స్. సో మనం అందుకే ఛార్జ్షీట్లో రాయాలి ఇట్లా. తర్వాత దీంట్లో ఇంకో క్లాజులో చెప్పబడింది మన ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగి ఉండి తన అధికారాన్ని వినియోగించుకొని ఈ చట్టంలోని అపరాధాలు ఏదైనా చేసినప్పుడు ఆయన ప్రభుత్వ ఉద్యోగి ఉండి అట్లా చేసినాడు కనుక అతని కూడా ఎక్కువ మొత్తంలో శిక్ష వేయటకు ఆస్కారము ఉంటుంది. తర్వాత ఈ చిన్నపిల్లలను ఈ యొక్క నేరాల కోసం ఉపయోగించుకుంటే ఆ ఉపయోగించుకున్న వ్యక్తికి ఎక్కువ మొత్తంలో శిక్ష పడుతుంది. అంతేకాకుండా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఈ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి విషయాలకు సంబంధించి నేరాలు చేస్తే అప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో శిక్ష పడుతుంది. తర్వాత మనకి ఇంతే కాకుండా వీటికి సమీపంలో ఈ ఎడ్యుకేషన్ కానీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ కానీ హాస్పిటల్ వీటికి సమీపంలో ఇలాంటి నేరాలు అంటే అక్కడ ఉన్న చిన్న చిన్న షాపులకు సప్లై చేసినాడు అనుకో, ఆ షాప్ ఓడతోడు సప్లై చేసినాడు వాళ్ళకు కూడా ఎక్కువ మొత్తంలో శిక్ష పడడానికి ఆస్కారము ఉంది అన్నమాట. సో మనకి ఇప్పుడు తర్వాత ఇంతే కాకుండా ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్, అంతర్జాతీయ సమీకృత నేరాలు చేసే వ్యక్తిన ఇలాంటి నేరం చేసినంటే ఎక్కువ మొత్తంలో శిక్ష పడుతుంది. అలాగే క్రిమినల్ గ్యాంగ్, వాళ్ళ గ్యాంగులు అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారు, దానిలో ఉన్న సభ్యుడు ఈ చట్టంలో నేరం చేసినట్టే వానికి కూడా ఎక్కువ మొత్తంలో శిక్ష పడడానికి ఆస్కారం ఉంది. కనుక ఇవి మనము ఇంతే కాకుండా ఈ నేరం చేసేదానికి అంటే వేరే నేరం చేయడానికి ఈ చట్టంలోని నేరంను ఫెసిలిటేట్ చేసేదానికి వాడితే అప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో శిక్ష పడుతుంది అనమాట.
సో ఇది మనకు సెక్షన్ 32(b)లో చెప్పబడింది. ఇప్పుడు మనం సెక్షన్ 33కి వస్తే శిక్ష పడిన వారు ఏంటంటే దీంట్లో సింపుల్గా ఈ ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కానీ సెక్షన్ 30 ఆఫ్ ది యాక్ట్ కానీ ఈ చట్టంలో నేరస్తులకు వర్తించదు. కానీ మనకు మళ్ళీ అమెండ్మెంట్లో ఇంతకుముందు జరిగింది 2001లో, దానిలో కొద్దిగా సౌలభ్యం కల్పించినారు. ఏంటంటే 18 సంవత్సరముల లోపు గల వ్యక్తి నేరం చేసినప్పుడు లేదా సెక్షన్ 26, 27 సంబంధించిన అపరాధాలు చేసిన వ్యక్తులకు, అంటే 26 అంటే ఏంటంటే లైసెన్సుదారు లేదా అతని సర్వెంటు వేకేరియస్ లైబిలిటీ, వీళ్ళు లైసెన్స్ కండిషన్ ఉల్లంఘిస్తే 3 ఏళ్ళు జైలు చేయాలి. అలాంటి అపరాధాల్లో తర్వాత ఎవరైనా ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ సేవించిన వ్యక్తి మీద కేసు పెడితే సెక్షన్ 27 పెడితే ఇలాంటి వ్యక్తులకు సంబంధించి మాత్రం ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ లేదా సెక్షన్ 370 సిఆర్పిసిని కూడా ఇక్కడ ఉపయోగించవచ్చు అనమాట. వీళ్ళకు మినహాయించబడింది. లేకుంటే ఈ చట్టములోని అపరాధాలు చేసిన వ్యక్తులకు పిఓ యాక్ట్ కానీ 360 సిఆర్పిసి కానీ అప్లై చేయబడదు. ఇంకొకటి సెక్షన్ 34. సెక్షన్ 34లో ఏంటంటే కోర్టు వరకు ట్రయల్ చేస్తున్నప్పుడు ఈ చట్టంలోని అపరాధాల విషయంలో కోర్టుకు అనిపిస్తుంది వీడు శిక్ష వేసినా కానీ శిక్ష వేసిన తర్వాత కూడా చేయడానికి ఆస్కారం ఉందంటే జడ్జిమెంట్లోనే ఒకటి రాస్తుంది, ఆఫ్టర్ హీ హాస్ బీన్ కన్విక్టెడ్ అండ్ ఆఫ్టర్ అండర్గోయింగ్ ది ఇంప్రిజన్మెంట్ పీరియడ్ ఈ షెల్ ఎగ్జిక్యూట్ ఏ బాండ్. ఏంది రిలీజ్ అయిన తర్వాత మున్ముందు చేయకుండా, అది మనకు 106 సిఆర్పిసిలో చెప్పబడింది అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ అలాంటి పవర్ను సెక్షన్ 34లో కోర్టు ఉపయోగించుకొని శిక్ష వేసేటప్పుడు శిక్ష కాలం ముగిసిన తర్వాత ఒక బాండ్ ఇవ్వవలేను విత్ ఆర్ వితౌట్ షూరిటీస్. సత్ప్రవర్తనతో ఈ చట్టంలోని నేరాలను చేయనని ఒక బాండ్ రాసిస్తాడు విత్ ఆర్ వితౌట్ షూరిటీస్. ఆ యొక్క ఫెసిలిటీ సెక్షన్ 34లో చెప్పబడింది అనమాట. తర్వాత మనకు సెక్షన్ 35 వస్తే ప్రిజంప్షన్ ఆఫ్ మెంటల్ స్టేట్, అంటే కల్పబుల్ మెంటల్ స్టేట్. కల్పబుల్ అంటే క్రిమినల్స్ అంటే నేర బుద్ధి కలిగినటువంటి అనే ఒక కల్పబుల్ ఇంటెన్షన్ అనేది మనకు ఈ చట్టంలో కల్పబుల్ మెంటల్ స్టేట్ అనే విషయము ఈ చట్టంలో ఎక్కడైనా చెప్పబడితేనే, అంటే ఒక నేరానికి అతను ఉద్దేశపూర్వకంగా తెలిసి ఉండడు చేస్తున్నాడని చెప్పి ఎక్కడైనా చెప్పబడి ఉంటే ఇది రుజువు చేయవలసిన అవసరం లేదు మనకు. ఇప్పుడు ఒక వ్యక్తితో నాకు గాంజా దొరికింది అనుకో అండ్ యూ షుడ్ హ్యావ్ గిల్టీ మైండ్, ఆ విషయాన్ని ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు అట్లా ఉంటే. ఎందుకంటే ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్ దట్ ఇఫ్ యూ ఫౌండ్ దట్ పర్సన్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ గాంజా దట్ కెన్ బి సీజ్డ్. ఇఫ్ దట్ ఫ్యాక్ట్ ఈజ్ ప్రూవ్డ్ ఆటోమేటికల్లీ ది ప్రిజంప్షన్ దట్ హీ హాస్ గాట్ గిల్టీ మైండ్ అనేది ప్రెజ్యూమ్డ్ అనమాట. ఇట్ షెల్ బి ప్రెజ్యూమ్డ్. అందుకే ఎక్కడైనా ఏ అపరాధానికైనా ఇలాంటి విషయము గిల్టీ మైండ్కి సంబంధించింది ఎక్కడైనా చెప్పబడితే ఆ గిల్టీ మైండ్ని మనం రుజువు చేయవలసిన అవసరం లేదు. ఒక సంగతిని రుజువు చేస్తే ఆటోమేటిక్గా ఈ గిల్టీ మైండ్ అనే కోర్టు పూర్వభావం అంటే ప్రిజంప్షన్ చేస్తుంది అనమాట. ఇక్కడ షెల్ బి ప్రెజ్యూమ్డ్ అని ఉంది అంటే కోర్టు ఖచ్చితంగా ప్రెజ్యూమ్ చేయాలి. అది ఒక ఫ్యాక్ట్ ప్రూవ్ అయినప్పుడు ఇంకో ఫ్యాక్ట్ను ఆటోమేటిక్గా ప్రిజంప్షన్ చేస్తుంది ఏంది రిగార్డింగ్ ది ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ ఇది షెల్ బి ప్రెజ్యూమ్డ్ అంటే నేరస్తుడు దీన్ని రిబట్ చేయవచ్చు అనమాట. నేరస్తుడు దీన్ని వ్యతిరేకించవచ్చు, డిఫెండ్ చేయవచ్చు. వ్యతిరేకం అంటే ఈ కెన్ డిస్ప్రూవ్ ఇట్ ఆర్ ఈ కెన్ రిబట్ ఇట్ అనమాట. అలాంటి సౌలభ్యం సెక్షన్ 35లో చెప్పబడింది అనమాట. సో ఇక్కడ నేరబుద్ధి అంటే ఇంటెన్షనల్ యాక్ట్ లేదా నోయింగ్లీ ఆర్ రీజన్ టు బిలీవ్ దట్ వాట్ ఈజ్ డూయింగ్ హీ హాస్ గాట్ బిలీవ్. ఇలాంటి విషయాలను రుజువు చేయవలసిన అవసరం లేదు. ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దీన్ని ఆటోమేటిక్గా కోర్ట్ షెల్ కన్సిడర్ ఇట్ అనమాట. నెక్స్ట్ మనం వచ్చేదాకల్లా తర్వాత సెక్షన్ 36 దీనిలో ఏంటంటే ఈ చట్టం కింద స్పెషల్ కోర్ట్స్ను ఎస్టాబ్లిష్ చేయాలని ఇది మనకు దీంట్లో చెప్పబడింది సెక్షన్ 36లో. అంటే సెషన్ జడ్జి ర్యాంక్ గల స్పెషల్ కోర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళు స్పెసిఫిక్గా ఈ చట్టంలోని అపరాధాలకే విచారణ చేపడుతుంది. దానివల్ల అంటే నేర విచారణ త్వరితగతిన జరుగుతుంది అనమాట. అయితే మనకు దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పబడింది దీంట్లో కాన్స్టిట్యూట్ చేయొచ్చని. అయితే దాంట్లో మళ్ళీ ఏం చేసినారంటే ఎగ్జిస్టింగ్ కోర్ట్స్నే ఒక కోర్టుకు ఈ పవర్స్ను కన్ఫర్ చేసినారు, స్పెషల్ కోర్ట్ పవర్స్ను. ఇట్లా మనకు సపోజ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ, ప్రతి జిల్లాలో ఉన్న ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈజ్ కన్ఫర్డ్ విత్ ది పవర్స్ ఆఫ్ స్పెషల్ కోర్ట్ అండర్ దిస్ యాక్ట్. సో ఈ యాక్ట్ కింద ఆ నేరాన్ని విచారణ చేపడితే అప్పుడు స్పెషల్ కోర్టుగా భావిస్తుంది, ఎన్డీపీఎస్ కోర్టుగా భావించబడుతుంది. మనకు హైదరాబాద్ సిటీకి వచ్చేటాకల్లా మనకు ఎంహెచ్ఏ కోర్టు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ కోర్టుకు ఈ అధికారం ఇవ్వబడింది. తర్వాత ఇక్కడ వర్క్ ఒత్తిడి పెరగడం వలన ఫస్ట్ అడిషనల్ సెకండ్ అడిషనల్ ఎంహెచ్ఏ కూడా ఈ అధికారము ఇవ్వబడింది అనమాట. ఇది ఒకటి సెక్షన్ 36లో చెప్పబడింది. తర్వాత
36 దీంట్లో ఏం చెప్పబడిందంటే 3 సంవత్సరాల పైబడి శిక్ష ఉన్నటువంటి అపరాధాలకే ఈ కోర్టులో విచారణ చేపడతారు. అంటే 3 సంవత్సరాల లోపల ఉన్నదానికి ఇట్ షాల్ బి అండర్స్టూడ్ దట్ ట్రైబుల్ బై ది లోయర్ కోర్ట్. అంటే 3 years కానీ 3 years కానీ తక్కువగానే ఉండేటువంటి విషయాల్లో ఆ లోయర్ కోర్టే ఈ కేసును విచారిస్తుంది. పై కోర్టుకు కమిటల్ చేయవలసిన అవసరము లేదనమాట. తర్వాత ఈ కింది కోర్టులో మనం అక్యూజ్ని రిమాండ్ చేసినప్పుడు కింది కోర్టు ఫస్ట్ రిమాండ్ చేస్తుంది. అది చేసినాక ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ పీరియడ్ ఆఫ్ 15 daysలోనే ఆ లోయర్ కోర్టు చూస్తుంది అనమాట. ఇది ట్రైబల్ బై ది స్పెషల్ కోర్టు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఫైల్ మొత్తం పంపిస్తారనమాట. తర్వాత సబ్సిక్వెంట్ రిమాండ్లు ఆ స్పెషల్ కోర్టే రిమాండ్ చేస్తారనమాట. ఎక్స్టెన్షన్ లైక్ ఏ మేజిస్ట్రేట్ కోర్టుగా ఆ కోర్టు కూడా ఈ మేజిస్ట్రేట్ కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ని ఉపయోగించుకొని రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తుంది అనమాట 167లో. తర్వాత ఒకవేళ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 7 రోజుల లోపల ఆయన డిసైడ్ చేసి సంబంధిత కోర్టుకు కేసు పేపర్స్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు. నెక్స్ట్ తర్వాత రిమాండ్ ఎక్స్టెన్షన్ స్పెషల్ కోర్టులోనే జరుగుతుంది అనమాట. ఎప్పుడు ఇది అఫెన్స్ విచ్ ఈజ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ మోర్ దాన్ 3 years. 3 years లోపల ఉంటే ఆటోమేటిక్గా లోయర్ కోర్టులోనే ఈ విచారణ చేపట్టబడుతుంది అనమాట. సో తర్వాత మనము ఈ స్పెషల్ కోర్టు మేజిస్ట్రేట్ను అనుసరించే పద్ధతినే ఈ యొక్క సెషన్స్ కోర్టు కూడా, అంటే స్పెషల్ కోర్టు కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీంట్లో కమిటల్ ప్రొసీజర్స్ అక్కర్లేదు. నువ్వు స్ట్రేట్ అవే ఛార్జ్షీటు స్పెషల్ కోర్టులో వేయవచ్చు. కింది కోర్టుకి వెళ్ళి పై కోర్టుకు పంపాలనే సూత్రం దీనికి వర్తించదనమాట. మామూలుగా మర్డర్ కేసులో మనం కింది కోర్టులో ఛార్జ్షీట్ వేస్తే వాళ్ళంతా స్క్రూటినీ చేసి కమిట్ చేస్తారు. కానీ దీంట్లో అట్లా లేదు. డైరెక్ట్గా అదే కోర్టు కాగ్నిజన్ తీసుకుంటాను, అదే కోర్టులో డైరెక్ట్గా సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ మేజిస్ట్రేట్ యొక్క అధికారాలని ఈ కోర్టు వినియోగించుకుంటుంది అనమాట స్పెషల్ కోర్టు. తర్వాత మనకు ఇంకోటి ఈ చట్టంలో ఇంకో ప్రత్యేకత అంటే ఒక ఎన్డీపీఎస్ యాక్టే కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్లోని నేరంతో పాటు ఇంకా వేరే చట్టంలోని నేరం ఏదైనా చేస్తే, సపోజ్ గాంజాకు సంబంధించిన వ్యక్తి అనమాట, గాంజా అమ్ముతున్నప్పుడు అక్కడనే ఒక లేడీ ఉంటే ఆ లేడీకి అడిగితే అమ్ముతాడు, అమ్ముకుంటే ఆమె చెయ్యి పట్టుకోండి అనుకో 354 వస్తుంది. సో ఇప్పుడు ఇతర చట్టాలలోని అపరాధాలు కూడా ఈ అఫెన్స్తో పాటు చేస్తే అన్నీ కలిపి స్పెషల్ కోర్టులోనే నడుస్తుంది. అంటే ఎన్డీపీఎస్ కోర్టులోనే అన్నీ కలిపి విచారణ చేపడతారు. తర్వాత మనకి దీనిలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏముందంటే కింద ఈ యొక్క బెయిల్కు సంబంధించి 439 మనం ఎస్సీ ఎస్టీ కోర్టులో పోతే హైకోర్టుకు లేవు బెయిల్కు సంబంధించిన యాంటిసిపేటరీ బెయిల్ కానీ అట్లా. కానీ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా డైరెక్ట్ హైకోర్టులో వేయనికే వీలు లేదు. కానీ ఇక్కడ మనకు ఈ చట్టంలో ఏం చెప్పబడింది అంటే స్పెసిఫిక్గా చెప్పినారు, హైకోర్ట్ హ్యాస్ గాట్ ఆల్ ది పవర్స్ అండర్ సెక్షన్ 439 CRPC ఫర్ గ్రాంటింగ్ బెయిల్ అనమాట. ఎందుకంటే స్పెషల్ కోర్ట్ అయినా స్పెషల్ యాక్ట్ అయినా బట్ హైకోర్ట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సిమిలర్ పవర్స్ అండర్ సెక్షన్ 439 CRPC రిగార్డింగ్ బెయిల్ అనమాట. తర్వాత మనం రిమాండ్కి వచ్చేటకల్లా ఈ 167(2)లో మనకు సిఆర్పిసిలో ఏం చెప్పబడిందంటే రిమాండ్ ఫస్ట్ 15 days అని చెప్పబడింది. ఇప్పుడు అమెండెడ్ చట్ట ప్రకారము 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటే 60 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయాలి, లేకుంటే రిమాండ్ విల్ బి ఆటోమేటికలీ బెయిల్ విల్ బి గ్రాంటెడ్. తర్వాత ఇంకోటి ఉంది మనకు భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఫస్ట్ 15 days కాకుండా ఈ 10 ఏళ్ల వరకు శిక్ష ఉన్న దాంట్లో ఫస్ట్ 40 daysలో ఎప్పుడైనా ఈ 15 days తీసుకోవచ్చు. అలాగే 90 days ఉంటే గిన 60 daysలో తీసుకోవచ్చు. ఆ ప్రొసీజర్స్ అంతా దీనికి కూడా అప్లై అవుతాయి. కానీ దీంట్లో ఏంటంటే గిన సెక్షన్ 19, సెక్షన్ 24. 19 అంటే మనకు తెలుసు కదా, ఎంబ్లేజ్మెంట్ ఆఫ్ ఓపియం ఆర్ ఓపియం కల్టివేషన్ సంబంధించింది. తర్వాత సెక్షన్ 24 కదా, కమిటింగ్ దట్ రిగార్డింగ్ బియాండ్ ఇండియా, దానికి సంబంధించిన లావాదేవీలు కానీ అక్కడనే తీసుకొని అక్కడనే అమ్మడం లేదా అక్కడనే ఇలాంటి నేరాలు చేస్తే ఎలాంటి లైసెన్స్ లేకుండా భారతదేశం నుండి అంటే భారతదేశం వ్యక్తి ఉండి చేస్తే అప్పుడు 24 కింద. 27(a) మనకు తెలుసు ఫైనాన్స్, అంటే ఎవరైనా సరే ఇలాంటి నేరాలు చేయడానికి ఫైనాన్స్ ఇస్తే సెక్షన్ 27(a) కింద. అలాగే కమర్షియల్ క్వాంటిటీ, ఏదైనా అపరాధం ఉండి దాంట్లో కమర్షియల్ క్వాంటిటీ ఉన్న దాంట్లో ఉంటే మనము 167(2)(a)తో నిమిత్తం లేకుండా 90 రోజులు ఉంటే 180 రోజుల వరకు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేయవచ్చు. తర్వాత ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రూవ్ ప్రాపర్ రీజన్స్ ఫర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 360 days అనమాట. దీనిలో ఉన్న ఈ యొక్క ప్రత్యేకత అనమాట. ఇది మనకు చాలా ఉపయోగకరం. పోలీసు కొన్ని కేసులలో మనము ఇన్వెస్టిగేషన్ వీ కుడ్ నాట్ కంప్లీట్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. తర్వాత అప్పుడు మనం దీన్ని 180 days వరకు చేయొచ్చు. ఇంకా స్పెషల్ కారణాలు ఉంటే 360 days వరకు కూడా చేయవచ్చు అనమాట. ఇంతే కాకుండా అంటే అప్పుడు 360 days అంటే వీ హ్యావ్ టు టెల్ ఇట్ టు ద ఇన్ఫార్మ్ టు ద కోర్ట్
అబౌట్ ది ప్రోగ్రెస్, వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ ది డిలే ఇన్ ఫైలింగ్ ది ఛార్జ్ షీట్ అంటే అప్పుడు మనం చెప్తే కోర్టు కన్విన్సింగ్ ఉంటే మనం 360 డేస్లో కూడా ఈ ఛార్జ్ షీట్ వేయవచ్చు అనమాట. ఇంతేకాకుండా దీంట్లో ఈ 3 సంవత్సరాల ఉన్నటువంటి అపరాధం అంటే ఈ సెక్షన్ 36 క్యాపిటల్ ఏ క్లాస్ 5లో ఏం చెప్పబడింది అంటే 3 సంవత్సరాల అపరాధం ఉన్నటువంటి నేరాలలో సమ్మరీ ట్రయల్లో విచారణ చేపట్టాలి. సమ్మరీ అంటే షార్ట్కట్ మెథడ్, సంక్షిప్తంగా విచారణ చేపట్టాలని స్పెసిఫిక్గా రాసినారు కాబట్టి ఈజీ ట్రయల్ చేయడానికి సబ్ క్లాస్ 5లో రాయబడింది. తర్వాత నెక్స్ట్ 36 క్యాపిటల్ బి ఏంటంటే హైకోర్టులోని అంటే ఈ కోర్టుల కన్విక్షన్ కానీ అక్విటల్ అయితే దాని మీద అప్పీలు మామూలుగా సెషన్స్ కోర్టు నుంచి ఎట్లా చేస్తామో శిక్ష పడిన కొట్టేసిన అప్పీల్ ఎట్లా చేస్తామో అదే ప్రొవిజన్స్ ప్రకారము అప్పీల్ కానీ రివిజన్ కానీ అదే చాప్టర్ మనకు 29 ఒకటి చాప్టర్ 30లో చూపిన విధంగా దీనిలో కూడా ఉపయోగించుకోవచ్చు అప్పీల్ అయిన రివిజన్ విషయంలోని చెప్పబడింది. తర్వాత సెక్షన్ 36 ఏం చెప్పబడిందంటే బెయిల్ బాండ్స్కి సంబంధించిన విషయాలనని సిఆర్పిసిని అనుసరించే చేపట్టవలను. ఎందుకంటే ఈ చట్టంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పలేదు కనుక ఈ వాట్ ఈజ్ బెయిల్, తర్వాత బెయిల్ బాండ్స్ ఇవన్నీ సిఆర్పిసిలో చెప్పినవే దీంట్లో కూడా వాడుకోవాలను. నెక్స్ట్ వచ్చేకాల మనకు సెక్షన్ 37 ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే సెక్షన్ 37లో క్లాస్ 1లో ఏం చెప్పబడిందంటే ఈ యొక్క సెక్షన్ 19, సెక్షన్ 24, సెక్షన్ 27 క్యాపిటల్ ఏ లేదా కమర్షియల్ క్వాంటిటీ గల నేరాలను ఎవరైనా చేసినప్పుడు బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు వారు తప్పకుండా పీపీ గారికి నోటీస్ ఇచ్చి తగిన సమయం ఇచ్చి అంటే నోటీస్ ఇవ్వడం తర్వాత అతని యొక్క వాదనలు విన్న తర్వాతనే అది పరిగణలోకి తీసుకుంటుంది. దీని మీద కూడా లిమిటేషన్ పెట్టినారు. కోర్టు ఎంతవరకు అంటే ఎప్పుడు బెయిల్ ఇస్తుందంటే ఈ కేసులో అప్పటి వరకు కలెక్ట్ చేసిన ఫ్యాక్ట్స్ ప్రకారము నేరముకి సంబంధించిన సరైన సాక్ష్యం లేదు, తర్వాత ఆ నేరస్తుడు మళ్ళా అలాంటి అపరాధం చేయడానికి ఆస్కారం లేదు అన్నప్పుడు మాత్రమే బెయిల్ కన్సిడర్ చేయాలి. లేకుంటే ఈ పీపీ గారు వాదించిన విషయాలను బట్టి దెర్ ఇస్ ఎ క్లియర్ కేస్ దట్ దెర్ ఇస్ ఎ క్లియర్ ఎవిడెన్స్ ఇన్ దోస్ అఫెన్సెస్ అండ్ దెర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ ఆఫ్ దట్ ఈ మే కమిట్ ఫర్దర్ అఫెన్స్ అన్నప్పుడు ఈ షల్ నాట్ బి గ్రాంటెడ్ బెయిల్. ఇది మ్యాండేటరీ ప్రొవిజన్ కనుక కోర్టు యొక్క పవర్స్ను కూడా లిమిట్ చేసిందనమాట. మనము ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ బిఫోర్ ది కోర్ట్ దట్ దెర్ ఇస్ ఎ క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ ఈస్ దేర్ టు ఎస్టాబ్లిష్ ది గిల్ట్ అండ్ ఈజ్ ఎ సచ్ ఏ పర్సన్ ఇఫ్ ఈ రిలీజ్ ఆన్ బెయిల్ ఈ కమిట్ సచ్ అఫెన్సెస్ అగైన్ అండ్ అగైన్ అంటే కినా తప్పకుండా బెయిల్ మాత్రం ఆ కేసు విచారణ అయిపోయే వరకు బెయిల్ మాత్రం ఇవ్వకూడదని మనకు సెక్షన్ 37లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇవన్నీ అన్ని విషయాలు చెప్పబడేది అన్నమాట. తర్వాత ఈ చట్టానికి సంబంధించి నేరాలను ఒక కంపెనీ చేసినప్పుడు కంపెనీని కూడా అక్యూజ్డ్గా పెట్టాలి. తర్వాత ఆ కంపెనీ వ్యవహారాలు చూసుకున్న వ్యక్తి ఎవరుంటే అతన్ని కూడా A2 పెట్టాలి. A1 కంపెనీ పెట్టాలి, A2 అది పెట్టాలి. తర్వాత మనకు ఎవిడెన్స్లో వస్తుందన్నమాట ఈ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు కానీ లేదా ఇంకా ఎవరైనా వ్యక్తులు మేనేజర్ కానీ సెక్రటరీ కానీ ఇందులో కుమ్మాయికై ఉంటే వాళ్ళని కూడా అక్యూజ్డ్ చేయాలి, లేకుంటే చేయవలసిన అవసరమో లేదు. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే కంపెనీ ఉన్నప్పుడు కంపెనీ అనేది ఇనానిమేట్ థింగ్ కానీ అక్యూజ్డ్ మాత్రం కంపల్సరీ చేయాలి. కానీ దానికి ఉన్న వ్యక్తి ఎవరైతే అఫైర్స్ కంపెనీ అఫైర్స్ చూసుకుని అతను నేరస్తుడు. తర్వాత మామూలుగా మిగతా ఎవరిని చెయ్యం, కానీ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా కుమ్మక్కై ఉంటే దీంట్లో మేనేజరు సెక్రటరీ డైరెక్టర్స్ ఉంటే వాళ్ళని కూడా అక్యూజ్డ్గా చేయవలనని మనకు సెక్షన్ 38లో చెప్పబడింది అనమాట. అయితే ఇక్కడ కంపెనీ అంటే మనము ఏదో కార్పొరేట్ రిజిస్టర్డ్ అంటే కంపెనీస్ యాక్ట్ అక్కర కాదు. రిజిస్టర్ అయినా రిజిస్టర్ చేయకున్న కంపెనీ లేదా ఒక ఫర్మ్ భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా కంపెనీ అనొచ్చు. ఒక సోల్ ట్రేడింగ్ ఇండివిజువల్ ఏదైనా వ్యాపారం చేస్తే వాడు కూడా ఏదైనా కంపెనీ పేరు పెట్టుకుంటే దానికి కూడా కంపెనీ అని అనవచ్చు అనమాట. అది అన్నిటికీ దీంట్లో వర్తిస్తుంది అనమాట. తర్వాత మనము ఇక్కడ నేరస్తులను సెక్షన్ 39 ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 27కి సంబంధించిన నేరస్తుల విషయంలో నేరం రుజువైతే దానిలో కోర్టు అడగవచ్చు అనమాట. నువ్వు 1 సంవత్సరం లోపల అంటే మెడికల్కి సంబంధించిన డీటాక్సికేషన్లో ట్రీట్మెంట్ పొందితే అంతేకాకుండా మరియు డీ అడిక్షన్ రెండింటి విషయంలో నువ్వు మెడికల్ ట్రీట్మెంట్ పొందితే 1 సంవత్సరం లోపల నీకు ఈ యొక్క నేరం నుండి విడుదల చేయబడుతుంది అని చెప్తాడు. అంటే అక్విటల్ కాదు, అంటే నో సెంటెన్స్ విల్ బి ఇంపోజ్డ్, ప్రొబేషన్ ఆఫ్ గుడ్ కాండక్ట్ లాగా దీంట్లో ఒక 1 year పీరియడ్ ఇస్తుంది. నువ్వు ఆ 1 year పీరియడ్లో ఇఫ్ యూ గో ఫర్ ట్రీట్మెంట్ ఫర్ డీటాక్సికేషన్ అండ్ డీ అడిక్షన్ ట్రీట్మెంట్ చేసి కోర్టుకు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలా.
ఒకవేళ ఏడాది లోపల సబ్మిట్ చేయకపోతే మళ్ళీ నిన్ను పిలిచి ఆ సెక్షన్ 27లో శిక్ష వేసి నిన్ను జైలుకు పంపిస్తుంది అనమాట. తర్వాత రిపోర్ట్లో కూడా రిపోర్ట్ బేసిస్ మీద కూడా మళ్ళీ అవసరమైతే పిలిపించి బాండ్ కూడా తీసుకొని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది మనకు సెక్షన్ 39లో చెప్పబడింది. తర్వాత ఇంకోటి మనకి ఏంటంటే సెక్షన్ 40 ఏం చెప్పబడిందంటే ఈ చట్టంలోని అపరాధాలను అంటే 15 నుంచి 30 వరకు, తర్వాత 28, 29, 30 ఇలాంటి అపరాధాల్లో నేరం చేసి ఉండి నేరము రుజువు జరిగితే ఆ నేరంలో ఎవరికైతే శిక్ష పడిందో అలాంటి వ్యక్తుల పేర్లను పేపర్లలో పబ్లిష్ చేయవచ్చును. అంటే పబ్లిక్ కూడా తెలియజేస్తున్నామంటే ఇట్ నథింగ్ బట్ ఇట్ విల్ హ్యూమిలియేట్ ది పర్సన్ హూ ఈజ్ కన్విక్టెడ్. అరే ఇంత ఇది మనం అనవసరంగా చేసిన ప్రజలకు అందరికీ తెలిసిపోయిందని. సో అలాంటి పవర్ను కోర్టు కూడా ఏం చేస్తుందంటే తీర్పులో రాసిపడేస్తుంది. ఇది నేమ్ షెల్ బి పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ అని అంటారు. ఇది ఎప్పుడు శిక్ష వేసిన తర్వాత వాడు అప్పీల్ టైం అయిపోయిన తర్వాతనే పబ్లిష్ చేయాలి. ఒకవేళ అప్పీల్ చేస్తే అప్పీల్లో కూడా శిక్ష నిర్ధారణ అయితే అప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది. లేకుంటే అప్పీల్లో కేసు కొట్టేస్తే ఇది కూడా పోతుంది అనమాట. అంటే పబ్లికేషన్ అంటే దేర్ నేమ్ షెల్ బి పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్. తర్వాత ఈ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చును నేరస్తులతోనే రికవర్ చేయాలి. ఎట్లా ఒక ఫైన్ వేస్తే ఎట్లా రికవర్ చేస్తారో అదే ప్రొసీజర్ ప్రకారం రికవర్ చేయవలెనని చెప్పబడింది. ఇంతటితో ఈ యొక్క టాపిక్ సమాప్తం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టాపిక్ ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మెటిక్యులస్గా ఇన్వెస్టిగేషన్ గురించి ప్రతి పాయింట్ను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.